ఈరోజు మనతో పాటు మాజీ మంత్రి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పుష్పలీల గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. మేడం నమస్తే అండి. ఈ ఎలక్షన్లో ముఖ్యంగా కాంగ్రెస్కి బీఆర్ఎస్ఆ బీజేపీనా ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ ఎక్కడ ఉంది ఇంకా? మరి రేవంత్ రెడ్డి గారు అప్పుడే పంపించేస్తారు కదా వెనకాలకి, అయిపోయింది పని. నో వే. ఆ ముగ్గురు నలుగురు కూడా వాళ్ళు కూడా మిగిలేరు అన్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు పాపం. ఇంకా తల్లి కూతురు కోసం తండ్రి మాట్లాడే పరిస్థితి లేదు. ఇంత ఘోరమైన పరిస్థితి రాజకీయ చరిత్రలో నేను ఎక్కడూ వినలేదు, చూడలేదు. ఒక తండ్రి కూతురు అందులో ఉందంటే అసలు ఆమె గురించి ఒక్కరోజు కూడా మాట్లాడేని వాళ్ళు అర్హత లేని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ స్టెప్పులు చాలా ఉంటాయి. ఆ నలుగురు కూడా అందులోనే స్థానం ఉంటుంది. మా రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను, అక్కడనే మీరు జైల్లోనే ఉండాలన్నారు. కాబట్టి అది కూడా తథ్యం తొందరలోనే రాబోతుంది కాంగ్రెస్ పార్టీకి లెవెల్లో పెట్టేదానికి. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోలేక ఈ ఫోన్ ట్యాపింగ్ అని డైవర్షన్ చేస్తుంది. దొంగలకి చేతగాను దొంగలు ఉన్నారు, దేశంలో దొంగలు పడ్డారన్నారు. కానీ బీఆర్ఎస్ వచ్చినాక దొంగలే కాదు, నేషనల్ ఇంటర్నేషనల్ ఏమేమి చేశారో ఇక్కడ కాదు, ఢిల్లీతో ఉన్న కేంద్రం ఆ దొంగ, పెద్ద దొంగ, చిన్న దొంగది ఇవన్నీ కూడా బయటపడతాయి. ఇప్పుడు కవితమ్మది మామూలుగా కాదు, ఫోన్ ట్యాపింగ్ది మామూలు విషయం కాదు. రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కన పెట్టారంటే ఎంత ధైర్యము! అంటే ఒక వ్యవస్థని పోలీస్ కంట్రోల్లో ఉండి కూడా పోలీసుల చేత చేయించాడు అంటే ఆ నిఘా వ్యవస్థను కానీ పోలీసు యంత్రాంగాన్ని కానీ ఎంత వాడుకున్నారో చూడండి వీళ్ళు. దానికి మూల సూత్రధారుడు ఎవడు? కేటీఆర్ వాళ్ళ నాన్న. సో ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. సో తీగ లాగితే డొంకంతా కదులుతుంది. తల్లి బాధపడకండి. దేవుడు మరి మా తమ్ముడిలాగా నాకు రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా అభిమానం. మాకు ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలంలో ఒక ప్రెసిడెంట్గానే కాకుండా రాష్ట్రానికి సంబంధించి పిసిసి ప్రెసిడెంట్గా కాకుండా ఇంకా ముందుకు కూడా వెళ్ళి ముఖ్యమంత్రి స్థానాన్ని మా తెలంగాణ బిడ్డల ఆశయాలు తీర్చడానికి కోసం వచ్చిన మా కార్యకర్తలందరి భావాలను అర్థం చేసుకుని వెళ్తున్న నాయకుడు. సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎవరెవరు మా ఎమ్మెల్యేలు ఎప్పటి నుంచో ట్యాపింగ్ జరుగుతుందన్నా వినలేదు. ఒకటి. రెండోది పెగాసెసే అని చెప్పి అక్కడ కేంద్రంలో కూడా మోడీ గారు కూడా దీనికి సహకరించి అక్కడున్న కేంద్రంలో ఉన్న మా రాహుల్ గాంధీ ఫోన్లు ట్యాప్ చేయడము, అక్కడున్న ఎమ్మెల్యేలు వినని వాళ్ళను, ఆయన పార్టీలకు రాని వాళ్ళను వాళ్ళందరినీ బెదిరించి చేయడానికి కూడా అక్కడ ఢిల్లీలో కూడా జరిగింది అది. సో అప్పుడు అక్కడ నెట్వర్క్ ఇక్కడ నెట్వర్క్ ఇద్దరే కలిసి తోడుదంగల్లాగా చేసిన ఈ నెట్వర్క్లో అటు మోడీ అయినా పోవాల్సిందే ఇంటికి. ఫస్ట్ ఈయన వెళ్ళిపోయాడు, నెక్స్ట్ మాకు మళ్ళీ మోడీని ఇంటికి పంపించే కార్యక్రమంలో ఉన్నాం ఇప్పుడు. సో అందుకని ఇందులో మీ ప్రశ్నలోనే ఉన్నాయి. మీరు ఎంత గెలుస్తారు అంటున్నారు కదా, 15 స్థానాల లోపల కాంగ్రెస్ మీద నమ్మకము. వీళ్ళు చేసిన ద్రోహాలు రోజు చూసి మోడీని ఎన్న వరకు మాట్లాడని మోడీ వాళ్ళు కూడా వచ్చి బీజేపీ పార్టీ వచ్చి మాకు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని యాక్షన్ తీసుకోండి అని కేసీఆర్ ఇంకా మాట్లాడలేదు. కానీ ఇవాళ ఏదో కలుగులో నుంచి వెళ్తాడంట. చచ్చిపోయిన పులి ఎట్లా అంటే పులి అంటాం కదా, పులి కాదు కాగితం పులి. అట్లాగే ఆ పులి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో మేము చేస్తామని వగల మార్పు ఏడుపులు మన తెలంగాణ భాషలో పెట్టాలంటే ఓ పిట్టల ద్వారా ఎన్నెన్నో చెప్పినా ప్రజలు నమ్మలేదు. సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగినవి కానివ్వండి, దేశంలో జరిగిన అన్ని దానికి తెలంగాణ బిడ్డలు చేసిన అన్యాయానికి ఇప్పుడు జరగబోయే రిజల్ట్ పార్లమెంటు. సో ఆఖరికి క్యాండిడేట్లు వాళ్ళకే దిక్కు లేకుండా వరంగల్ సీటే చూడండి, తీసుకొచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తే నాకు వద్దు బాబు అని మొహం మీద పడేసి వెళ్ళిపోయారు. ఆఖరికి రాజయ్యను కూడా పిలిచి రారా బాబు టికెట్ ఇస్తానని కూడా నాకు వద్దన్నాడు. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది. ఇంకా వాళ్ళు మాకు ఎట్లా కాంపిటీషన్ తల్లి? మాకు ఏదన్నా ఉన్నారంటే ఆ మతశక్తులు ఎవరైతే ఉన్నారో ఆ బీజేపీ కూడా అనుకుంటున్నాం, అది కూడా ఆయన పని కూడా అయిపోయింది కల్లాస్. ఎందుకంటే మనకు వీడియోస్ నేను పంపిస్తాను, ఒక్కసారి అది టీవీలో చూపించు. ఆ వీడియోస్ ఏంటంటే ఆల్రెడీ పంజాబ్ దగ్గర నుంచి హర్యానా దగ్గర నుంచి మిగతా ప్రాంతాలు అంతటా కూడా పరిస్థితి ఏంటంటే బీజేపీ జెండాలు కనబడితే రైతులు ఉద్యమకారులుగా ఉండి వాళ్ళు అంతమంది చచ్చిపోతుంటే ఒక్కరోజు కూడా వెళ్ళి ఆయన పలకరించిన పాపాన పోక నల్ల చట్టాలు తెచ్చిన ఈయన రైతుల దేశంలో ఈ దేశానికి ఏదో చేసుకుపోతున్నాడు అని మాట్లాడే దొంగ, పెద్ద దొంగ, దేశానికి పెద్ద పీడ ఈయన గనక ఇంకా అగ్లీ బార్ మోడీ సర్కార్ 400 नहीं भाई, 4 भी आने का नौबत है आपको. అది మేము చెప్పేది. సో 4 కూడా వస్తాయో లేదో, మోడీని అసలు పార్టీలో ఉన్నవాడు ఏ పరిస్థితి చేస్తారో పరిస్థితి ఏంటంటే వాళ్ళ బీజేపీలో ఉన్న వాళ్ళ ఉసురు తగులుతుంది. అద్వానీ గారు అలాగే బీజేపీ ఒరిజినల్ బీజేపీ కాదు, ఇది దొంగల బండి. అందులో అమిత్ షా, నడ్డా, ఈ ప్రధానమంత్రి. సో ఈ వీళ్ళు ఏదో మేము అనుకున్నది వాళ్ళు అనుకున్నట్టు బిల్డప్ 400 అసలు అగ్లీ బార్ అనేది లేనే లేదు. అవి దేశ్కు బచావో మోడీకు హటావో, ఏ నినాదం మాది.
సో మేము డెఫినెట్గా ప్రజలకు చెప్తున్నాము, ఇవన్నీ చూపిస్తున్నాము. ఇప్పుడు మన కాళేశ్వరంలో జరిగినవన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం ఉండి ఒక ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఇద్దరు కలిసి ఉండడానికి నిదర్శనం. మొన్నటి వరకు కూడా కిషన్ రెడ్డి ఏ రోజు కూడా అడగలేదు దాని మీద ఎంక్వైరీ చేయమని. ఇప్పుడు మాత్రం ఏదంటారు ముసలి నక్కలాగా ముసలి కన్నీళ్ళు కార్చుతూ ఇప్పుడు ఎందుకు పట్టించుకోరు, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు, దొంగలు మీరు కూడా ఉన్నారు, మీది కూడా పడుతుంది. ఇప్పుడు ఎందుకంటే మేము కూడా రాజకీయం మాకు తెలుసు, ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అనేది మాకు తెలిసినంత మీకు తెలియదు. కాకపోతే మీరు అబద్ధాలు బాగా మాట్లాడితే పాపం అమాయక జనాలు నమ్మారేమో కానీ మోడీని మిమ్మల్ని. ఇప్పుడు మోడీ ఖతమైపోతాడు, నువ్వు ఆయనతో కూడా కామోజులు కూడా ఉండవేమో, ఎక్కడ పారిపోతావు నువ్వు నీ కొడుకు. ఇది నేను చెప్పేది. అంటే మోడీ ఓడిపోతే ఒకవేళ బీజేపీ పోతే నెక్స్ట్ ప్రధాని ఎవరు అనుకుంటున్నారు మీరు? ఏమో రాముడిని తీసుకొస్తారేమో, అంటే వీళ్ళు గెలిస్తే రాముడు వస్తుండే, లేకపోతే పాపం రాముడిని కూడా కొట్టేస్తున్నాడు. ప్రధానమంత్రి రైతుల చేతిలో ఓడిపోతున్నాడు, యూత్ చేతిలో ఓడిపోతున్నారు, అందరి చేతిలో ఓడిపోతున్నాడు. అయిపోయింది, అందరి పని అయిపోయింది, మోడీ పని అయిపోయింది, బీఆర్ఎస్ అయితే 0. థ్యాంక్ యూ.